रायचोटी कड़पा में हुई बारिश की वजह से यहां फसलों को शदीद नुकसान पहुंचा है। अचानक हुई शदीद बारिश की वजह से खुसूसन आम के बागात में भारी नुकसान देखा गया। आमों के बागात के मालिकीन ने मीडिया से बात करते हुए तफसीलात पेश की और हुकूमत से नुकसान की पाबजाई करने और उन्हें खुसूसी मदद करने की अपील की। కురిసినటువంటి భారీ వర్షానికి ఈదురుగాలులకు బాగా ఎక్కువగా వడగండ్ల వాన రావడంతో మామిడి రైతులతో పాటు బొప్పాయి రైతులకు కూడా తీవ్ర నష్టం జరిగింది. కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం దిన్నెపాడు గ్రామంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మామిడి తోటలు చెట్లతో సహా వేర్లతో సహా లేచిపోవడం, కాయలన్నీ కూడా రాలిపోవడం రైతులకు బాగా ఎక్కువ నష్టం జరిగిందనమాట. ఏదో కొద్ది అరకొర పంటలు ఉన్న కొన్ని ప్రాంతాల్లో ఉన్న ఇక్కడ ఎక్కువ పంటలు ఉండడం, బాగా మామిడికాయలు కాయడం, మరి బాగా పంట చేతికి వచ్చే సమయంలో రైతు ఆనందంగా ఉన్నటువంటి సమయంలో ఈ ఈదురుగాలులతో చాలా నష్టం జరిగింది. కాబట్టి ఈ నష్టాన్ని ప్రభుత్వం వెంటనే గమనించి, గతంలో ప్రభుత్వాలు మామిడికాయలు రాలిపోతే పంట నష్టం ఇచ్చేది కాదనమాట. కనీసం మాకు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారైనా ఈ రాలిన మామిడికాయలకు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. బాగా ఎక్కువగా నష్టం జరిగింది. టోటల్గా 80% 90% మామిడికాయలన్నీ రాలిపోవడం, చెట్లన్నీ కూడా వేర్లతో సహా పైకి వచ్చేసి రైతులు బాగా ఇబ్బంది పడినారు. కాబట్టి ఈ ప్రాంతం రైతులతో పాటు రైతులందరూ కూడా మామిడికి అయితే ఎక్కడైతే నష్టం జరిగిందో వాళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. నేను రవిరాజు